మీ అందరికీ ఒక మాట అండి, నేనంటే అన్ననన్న అమ్మేపాడు గోలాడతారు. అయినా కానీ నేను చెప్తాను, మీరు వినండి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందప్పుడు వైజాగ్ ని రాజధానిగా నేను చేస్తాను అని చెప్పంటే ఆయన మీద పడి గోలెట్టి ఏడ్చి ఆయన్ని చెడ్డోని చేసేశారు. కానీ చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక ఊరు పేరు లేని ముక్కు ముఖం తెలియని కంపెనీలకి 99 పైసలకే భూముల్ని దారాదత్తాళంగా ఇచ్చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీకు మంచివాళ్ళు అయిపోయారు. ఇటు వైజాగ్ రాజధాని చేస్తాన మా జగన్మోహన్ రెడ్డి గారి మీద గోలెట్టిన వాళ్ళు భూముల్ని దారాదత్తంగా 99 పైసలకి ముక్కు మొఖం తెలియని కంపెనీలకి అమ్మేస్తా ఉంటే ఎందుకని చంద్రబాబు నాయుడు గారి మీద పడి గోలటట్లేదని చెప్పి అడుగుతా ఉన్నామండి. కూటమి పార్టీ వచ్చిన 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఈ ఇంట్ల మీదకెళ్లి ఆ స్టిక్కర్లు అంటించేశారు. ఈ 2024-25 మధ్యలో కూటమి పార్టీ వచ్చాక తల్లికి వందనాన్ని ఎగ్గొట్టేశారు. ఇప్పుడు 25-26 మధ్యలో ఈ ఏడాదిలో కూటమి పార్టీ వాళ్ళు తల్లికి వందనాన్ని ఇన్స్టాల్మెంట్ లో ఎలా ఇవ్వాలో అని చెప్పి ఆలోచిస్తున్నారన్నమాట. ఏంటి ఇన్స్టాల్మెంట్ లో తల్లికి వందనాన్ని ఎలా ఇవ్వాలని చెప్పి ఈ కూటమి పార్టీ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారండి. మరి కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇన్స్టాల్మెంట్ లేకుండానే 1,50,000 కోట్ల అప్పులు తెచ్చేశారు. 1,00,000 ఎకరాల భూములు బాధేశారు. 16,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి ఆ డబ్బుని అమాంతం మింగేశారు. ఈ డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్ళిపోయినాయి అని చెప్పి అడుగుతా ఉన్నామండి. ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వకుండా 1,00,000 కోట్ల అప్పులు తెచ్చిన డబ్బులు ఏమైపోయినాయి, ఎవరి జోబీలోకి వెళ్ళిపోయినాయి అని చెప్పి అడుగుతా ఉన్నామండి. అయోమయంలో ఉండిపోయారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓటేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇత్తనన్న సంక్షేమ పథకం ఒక్కటే వస్తలేదు. అప్పులు తెచ్చేస్తున్నారు, భూములు దొబ్బేశారు, కరెంట్ ఛార్జీలు పెంచేశారు. ఆ డబ్బులన్నీ ఏమైపోయినారు అని చెప్పి రాష్ట్ర ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎలా ఉందో చెప్పమంటారా? పైనున్న మబ్బుల్లో సూపర్ 6 కాసుపడి ఇంట్లో కుండలో ఉన్న నవరత్నాలని నేలపాలు చేసుకున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఉంటానండి.